అడవుల్లో ఉండాల్సినటువంటి వానర సైన్యం జనావాసాలకు వచ్చి మరి జనాలన్నింటినీ కూడా ఆగం చేసేటటువంటి పరిస్థితి భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిపాటే. సో కోతుల బెడదకు సంబంధించి జనాలు చాలామైన ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు రామ్నగర్లో కోతుల బెడదకు సంబంధించి కోతుల బెడద నుండి మరి దానికి సంబంధించినటువంటి కోతుల్ని నిర్మూలించడానికి అని చెప్పి ఒక కొండెంకనైతే తీసుకురావడం జరిగింది. సో వారితో ఎవరైతే మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీను గారు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో భూపాలపల్లి మున్సిపాలిటీలో మనం చూసినట్లయితే కనుక అడవుల్లో ఉండాల్సినటువంటి కోతులు జనావాసాలకు వచ్చి ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో కొండెంకను తీసుకురావాలనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నా పేరు దాట్ల శ్రీనివాస్, నేను తాజా మాజీ కౌన్సిలర్ను. మేము మున్సిపాలిటీలో కౌన్సిల్లో ఉన్నప్పుడు మేము గతంలో ఒక 2 పర్యాయాలు కోతులు పట్టించడం జరిగింది. ఆ పట్టించే క్రమంలో కొన్ని కోతులు బోన్లకు రాకపోవడం అనేది మాకు ఆశ్చర్యాన్ని గురేసింది. అంటే కోతులు దాదాపు వచ్చినప్పుడు మేము ఆ కోతులు పట్టడానికి ఆ కోతులు పట్టేవాళ్ళు అట్టి పండ్లు కానీ పుట్నాలు కానీ పల్లీలు వేసేటప్పుడు అవి బోన్లోకి చేస్తే ఆ బోన్లో వదిలిపెడితే బోన్లోకి పోయి తింటే అవి బోన్లోకి వెళ్ళబడంగానే ఆ బోన్లో పడట్లేదు. కానీ ఈ బోన్లకు కోతులకు పోకపోవడానికి ఆశ్చర్యం గురేసింది. ఇది అట్లా అయితే పడయి అని మాకిప్పుడు ఆలోచన వచ్చి మరి మేము ఇప్పుడు ఈ ప్రజల ఇబ్బందులను చూసి గతంలో మాకున్న అనుభవాన్ని చూసి ఇట్లా అయితే మరి పని కాదు అని చెప్పి మరొక ప్రయత్నంలో భాగంగా ఈరోజు నేను కొండెంగని తీసుకొని రావడం జరిగింది. ఆ కొండెంగతోని మేము లైన్ మొత్తం చుట్టూ తింపియడం జరుగుతుంది. ఈ క్రమంలో కోతులని అడవి బాట పట్టడం జరుగుతుంది. మేము ట్రయల్గా దీన్ని రన్ చేసినాము, కానీ ఇప్పుడు దీన్ని పర్మనెంట్గా ఇట్లనే కొనసాగిద్దామని కొన్ని రోజులు చూస్తూ పోతుంటే ఇట్లనే కంటిన్యూషన్ అయితే మరి 30 వాళ్ళల్లో 30 కొండెంగలు కానీ 60 కొండెంగలు కానీ ఎంతమందికి ఎన్ని అవసరం ఉంటే కొండెంగలు ఉంటే అంత కోతులు రావని మేము గ్రహించినప్పుడు అయితే మా ఎమ్మెల్యే గారు మరి ఈ విషయానికి చెప్తాం. మేము చెప్పి మా ఎమ్మెల్యే గారికి నోటీసులో పెట్టి దీన్ని మున్సిపాలిటీలో మరి దీన్ని అంతర్గతం చేసి 30 వార్డులలో ఈ విధంగా చేసే ప్రయత్నం చేయడానికి మరి మేము మా ఆధ్వర్యంలో జరగడం అనేది నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ కోతులను చూస్తే ఇంట్లోకి పోతే కోతులు మొత్తం నానా బీభత్సం చేస్తుంది. దారెంబడి పోతే కూడా చిన్న పిల్లలనక పెద్ద పిల్లలనక ఆడవాళ్ళనక మగవాళ్ళనక అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ ఉద్దేశించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోతులు బెడద అనేది చాలా మరి వాంటెడ్గా ఉంది. దీన్ని నిర్మించడానికి ఇది ఒక చిరు ప్రయత్నంగా ఇప్పుడు మా రామ్నగర్ 16వ వార్డులో ఒక ప్రయత్నంగా భావించి ఈ కొండగని తీసుకొచ్చి తింపుతుంటే ఒక్క కోతి కూడా వార్డులలో మరి ఉండలేదు. ట్రయల్గా మీరు ఇప్పటికే దీన్ని కాలనీలో తిప్పినప్పుడు కోతులు నిజంగానే దీన్ని చూసి వెళ్ళిపోయినాయి. దానికి మేము ఆశ్చర్యం వేసిన ఇట్లా కూడా కోతులు పోతాయా, మేము చెప్తా ఉంటే చూసినాం తప్ప ఇట్లా పోతాయి అనేది నేను తీసుకొచ్చి ప్రత్యక్షంగా మేము మా కాలనీ వాసులతోని ఈ లైన్కి తిప్పుతుంటే అవి ఉంటలే ఉరుకుతానే, వాటి చూస్తుంటేనే కిలోమీటర్ ఉరుకుతున్నాయి. ఇది మంచి పద్ధతి అని భావించి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అంటే కాలనీ వాసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారండి? మీరు దీన్ని తీసుకురావడం కావచ్చు, కాలనీలో తిప్పుతుంటే అవి వెళ్ళిపోవడం కావచ్చు, అంటే కోతుల బెడద నుండి మాకు విముక్తి కల్పిస్తుంది అని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారా? ఇట్లా చాలా సంతోషపడుతుండ్రు. ఇంతవరకు ఈ పని ఎవరు చేయలేదు. ఈ కొండెంగని తీసుకొచ్చి ఇట్లా కోతులను అడవిదారి పట్టించడం అనేది మా అబ్బా మంచి పని చేస్తానో బిడ్డ, ఊరికి న్యాయం చేస్తానో వాడుకు న్యాయం చేస్తానో ఇట్లా చేస్తాను మంచి పని అని మమ్మల్ని వాళ్ళు ఆశీర్వదిస్తుండ్రు. ఏ వాడికి వెళ్ళినా కానీ మంచి పని చేస్తుండ్రు అని మంచి వాళ్ళు కాంప్లిమెంట్ కూడా ఇస్తుండు. ఇట్లనే ఉంచండి బిడ్డ, మాకు రోజు తెల్లలేతే పొద్దు లేవగానే ఇళ్ళకి వచ్చి వస్తున్నాయి, భయభ్రాంతులకు మేము గురవుతున్నామని చెప్పి వాళ్ళు వాపోతూ ఇది తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఎక్కలేని సంతోషం వాళ్ళు వ్యక్తం చేస్తుండ్రు. సో అంటే అధికారులు కూడా మున్సిపాలిటీ అధికారులు కూడా ఒకవైపు ఆ బోన్ల ద్వారా కూడా వాటిని తరలించే ప్రక్రియ చేసినప్పటికీ కూడా అది శాశ్వతంగా ఆ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సో ఈ నేపథ్యంలో వీటి ద్వారా ఈ సమస్యకు సంబంధించి తెరబడుతుందనేటటువంటి ఏమైనా అంచనా ఉందా, అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే మేము గతంలో పట్టించినాం కదా, 2 సార్లు పట్టించినప్పుడు ఇక్కడ ఏమైతుందో మనకు అడవి దగ్గర ఉంది. నిజంగానే ఇప్పుడు వీళ్ళు మేము పట్టించి మేము ఏటూరు నగరం అడిదికి పోతే పక్క మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన భూపాలపల్లి వదిలిపెట్టిపోతాను. ఇట్లా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రకారంగా మరి ఎవరికైనా చెప్పినా కానీ అందరికీ చెప్పినా కానీ వాళ్ళు ఇంటలేరు వాళ్ళు. మరి ఎవరికని చెప్తాం మనం? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దీని మీద ఒక బద్ధమైన చర్యలు చేపడుతుండు. ఈ కోతులను మరి అడవిలోకి పంపించే విధానం ఎలా అని మరి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండ్రు అధికారులకు. ఆ పద్ధతి అనేది తొందరలోనే మనకు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు
మరి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కోతుల బెడద లేకుండా చేయాలనేదే ఆయన ఉద్దేశం. భూపాలపల్లి కానీ నియోజకవర్గంలో కానీ మరి ఆయన చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే కోతులకు సమస్య ఎట్లా దీన్ని? మేము ఏమంటున్నామంటే ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వేరే ఊళ్ళకి వెళ్ళి చూసినాం, వేరే కాడ చూస్తే ఒక ఈ కొండెంగలు అనేటివి ఒక 2-3 నెలలు అవుతుంది ఇవి కట్టేసి ఉంటే ఆ గ్రామాలకు వస్తలేదు. సరే మనం కూడా ట్రయల్గా చూస్తామని ఈ కొండెంగ తేవడం జరిగింది. ఒకవేళ ఏ విధమైన కోతులు పట్టించే విధమైన కానీ కొండెంగలు పట్టించే ద్వారా పోతానంటే ఏ విధమైన చూసినా కానీ 30 వాళ్ళలో కోతులు బెడద లేకుండా చేయడమే మా ఉద్దేశం. సో మొత్తానికి ఇది చూసారు కదా, కోతులకు సంబంధించి ఇక్కడ కాలనీవాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా అంటే బోన్ల ద్వారా వాటిని తరలించే ప్రక్రియ చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ఈ యొక్క ఆలోచనకు మరి వచ్చినట్టు చెప్పారు. మొత్తానికైతే వీటిని చూసి ఇప్పటికే కోతులు కూడా పారిపోయేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పేసి ఇక్కడ మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. మరికొంతమంది కాలనీవాసులు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, కోతులతో కాలనీవాసులంతా ఏ విధంగా ఇబ్బందులు పడేవారు ఒకసారి చెప్తారా? ఊరు పల్లెటూరులో పట్టణాలని కాకుండా కోతులు అన్ని ప్రాంతాల్లోకి రావడం జరుగుతూ ఉన్నది. కోతుల బెడద అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడంతా కూడా మన సింగరేణి ఏరియాలో మొత్తం కూడా అందరికీ కూడా స్లాబ్ ఇల్లులు కాదు, అన్ని రేకుల ఇల్లులే. ప్రతి రోజు కూడా కోతులు భారీ ఎత్తున రావడం, మొత్తం రేకులను అన్నింటినీ విరగొట్టడం, ఇంటిని మొత్తం కూడా చిందరవందర చేయడం, పిల్లలు బయట వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు, వృద్ధులందరూ కూడా బయట వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ కోతుల గురించి ఏదైనా చేద్దాం, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని దగ్గరుండి కర్రలు పట్టుకొని వ్యాన్లు ఎక్కించడం, కర్రలు పట్టుకొని స్కూళ్ళల్లో డ్రాప్ చేయడం జరుగుతూ ఉన్నది. చాలా బీభత్సకరమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. దీని గురించి ఏదైనా చేయాలని చెప్పేసి మా కౌన్సిలర్ గారిని దాట్ల శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది. చూస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగిన తర్వాత చివరి ప్రయత్నంగా ఒక తాత్కాలిక ప్రయత్నంగా ఫస్ట్ కొండెంగని తీసుకొద్దాం, కొండెంగని తీసుకురావడం ద్వారా కోతులు అనేవి భయభ్రాంతులకు గురై పారిపోవడం జరుగుతూ ఉంది. అందరు చెప్పింది మేము కూడా ట్రైల్ చేద్దామని చెప్పేసి ఈరోజు తన ఆధ్వర్యంలో ఇనిషియేషన్ తీసుకొని కొండెంగని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన విధంగానే కాలనీ మొత్తం కూడా తిప్పడం జరిగితే కోతులు వాటి చూసి పారిపోవడం జరుగుతూ ఉన్నది. మేము చేసిన ఈ ప్రక్రియ అనేది ఫలితాన్ని రాబట్టింది అనుకొని ఇదే కొండెంగని శాశ్వతంగా తీసుకొచ్చి ఈ కాలనీవాసులకు సంబంధించిన కోతుల బెడదను మొత్తం కూడా పూర్తిగా నిర్మూలించడం జరుగుతున్నది. దానికోసం పక్కా ప్రణాళికలను మా శ్రీనన్న గారు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇది చూసారు కదా, మొత్తానికి కాలనీవాసులు కూడా అంటే కోతుల బెడద వల్ల నానా తంటాలు పడ్డటువంటి పరిస్థితుల్లో ఇక ఒక చివరి ప్రయత్నంగా ఒక కొండెంకను కూడా పట్టుకొస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచనతో మరి దాట్ల శ్రీనివాస్ గారు దాన్ని తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా వాటిని ట్రయల్ రన్లో చేసినప్పుడు కూడా మరి కోతులు మరి కాలనీ నుంచి దూరంగా పారిపోవడం కూడా జరిగిందని చెప్పేసి వారైతే చెప్తున్నటువంటి మాట. సో భూపాలపల్లి మున్సిపాలిటీలో చూసినట్లయితే కనుక కోతుల బెడద అనేది విపరీతంగా ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా అంటే ఏదైనా సొల్యూషన్కి సంబంధించి వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు అధికారులు చేసినప్పుడు కూడా అది తాత్కాలికమే అవుతుంది తప్ప శాశ్వత ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి కోతుల బెడద సమస్య మాత్రం తీరడం లేదు. ప్రస్తుతం రామ్నగర్లో కూడా చూసినట్లయితే కోతుల బెడద తీవ్రంగా ఉంది. మరి సమస్యతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇళ్లలోకి వచ్చి అదేవిధంగా షాప్స్లోకి వచ్చి ఆగమాగం చేస్తున్నటువంటి క్రమంలో కాలనీ వాసులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అదేదొక చెప్పరన్నటువంటి ఇబ్బంది. అంటే కోతులే కదా ఏం చేస్తాయి అనుకుంటాం, కానీ అవి పట్టించినటువంటి ఆగం అంతా ఇంత కాదు. సో ఇక్కడ చూడొచ్చు కోతుల బెడద ఏ విధంగా ఎంత విపరీతంగా ఉందో చెప్పడానికి ఇక్కడ ఒక షాపుకి సంబంధించినటువంటి ఇక్కడ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవి లోపలికి వచ్చి ఆగం పట్టించకుండా. సో ఆ షాప్కి సంబంధించినటువంటి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి అంటే ఈ కోతుల బెడద వల్ల ఇది ఏర్పాటు చేసుకున్నారా? ఇది ఏర్పాటు చేసుకున్నాం. చాలా రోజుల నుంచి కోతుల బెడద బాగుంది. ఈ సెట్కి జాలి వేసినా కానీ ఇది సెటర్ పైకని ఇళ్ళ వచ్చి డబ్బాలు ఎత్తుకుపోయే అది అవుతుంది. ఇక్కడ చాలా రోజుల నుంచి బాగా ఇబ్బంది ఉన్నది. మా మాజీ కౌన్సిలర్ డాక్టర్ శ్రీను కూడా ఒకటి కొండంగా తీసుకొచ్చిండు. ఇక దానివల్ల కూడా కొంత బెదిరి కోతులు వెళ్ళిపోయే ప్రయత్నం అవుతుంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా రామ్నగర్ కాలనీవాసులు, మహిళలు కావచ్చు, మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో కావచ్చు, షాపులు కావచ్చు. నా దుకాణం కాడికి రావాలంటేనే చిన్నపిల్లలు భయపడి రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళకు నేను సామాన్ ఇచ్చి కొంచెం దూరం దాకా వాళ్ళకు ఇంటికి పంపే ప్రయత్నం నేను చేస్తాను. చాలా రోజుల నుంచి అట్లా నడుస్తుంది మా రామ్నగర్లో. విపరీతంగా ఉన్నాయి కోతులు. ఇప్పటికైనా మా కౌన్సిలర్ కొండగా తీసుకొచ్చిండు, పోవాలి, ఇప్పటి వరకైనా పోతాయని మేము అనుకుంటున్నాం. చాలా ఇబ్బంది ఉన్నది మాకు. ఇది మాకు సంతోషం మా కౌన్సిలర్ ఇది చేసినందుకు మా కాలనీ వాసులకు. సో ఇక్కడ కాలనీలోని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఈ కోతుల వల్ల వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది స్వయంగా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రామ్నగర్ కాలనీలో కోతుల సమస్య ఏ విధంగా ఉన్నదని చెప్తే ఏం చెప్తారు?
కోతుల బెడద అనేది ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే పిల్లలు వ్యాన్ ఎక్కేయడానికి పోయినా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు పిల్లల మీద ఎగబడుతున్నాయి అనమాట. మేము కూడా మన పనికి వెళ్ళినప్పుడు, కూరగాయలకు వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు చేతిలో ఉన్నాయి లాక్కోవడం, మనుషుల మీద ఎగబడడం, అవి గీరడం అట్లాంటివి చేస్తున్నాయి. బట్టలు చింపడం కూడా చేసినాయి పాపం రీసెంట్గా మా అత్తమ్మని. సో ఇంట్లో సామాన్ తెచ్చి పెట్టుకున్నా కూడా మా ఇంట్లోనైతే 20-30 కోతులు మొత్తం ఎగబడి అసలు చిందరమందర చేసినాయి అనమాట. ప్రతిసారి ఇదే అవుతుంది అనమాట. భయంగా అసలు డోర్ తీయడం అంటే అసలు భయమే అవుతుంది. పిల్లలు ఇక్కడ కూర్చొని రాసుకుందామన్నా కూడా పిల్లల మీద ఎగబడుతున్నాయి. అసలు బయటికి వెళ్ళడానికి నిజంగా స్వాతంత్రం లేకుండా అయిపోయింది కోతుల వల్ల కూడా. భూపాలపల్లిలో చాలా ఎక్కువ అయిపోయినాయి కోతుల బెడద అనేది. ఇదే పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంకా ఈ రోజులలో బాగా ఎక్కువ అయిపోయినాయి. సో వీటిని కొంచెం సో ఇప్పటికే మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ కూడా ఒక ప్రయత్నంగా ఇక్కడ ఒక కొండెంకని తీసుకురావడం జరిగింది. వాటిని చూసి ఒక ట్రయల్ చేసినప్పుడు అవి కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది దీనివల్ల కొద్దిగా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? మేబీ రావచ్చేమో, ఎందుకంటే ఈరోజు ట్రై చేసిండు కదా. మేబీ వస్తే మాత్రం అందరూ సంతోషంగా ఉంటాం. ఎందుకంటే వీటి వల్ల భయం అవుతుంది, పిల్లలతోటి భయం అవుతుంది. ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకు కూడా. బడి ఉన్నాయి చాలా మందికి ఉన్నాయి. మా పిల్లల మీద కూడా ఎగబడ్డాయి. ఇంకా అప్పటికి ఏం ఇన్ఫెక్షన్ ఏం కాలే, కానీ మామూలుగానైతే మా బాబు మీద ఎగబడ్డాయి. వ్యాన్ ఎక్కుతుంటే కూడా వ్యాన్ దగ్గర గీరినాయి బాబుని. కొంచెం అదే భయం అవుతుంది అనమాట మాకు. కొంచెం మీరు చూసుకుంటే దానివల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా శ్రీనివాస్ సార్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో దానివల్ల మాకు సత్ఫలితాలు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా. సో చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా భయంగా మరి గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ కోతుల బెడతతో నెలకొందని కాలనీవాసులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమందిని గాయపరిచినటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇంట్లోకి వచ్చి ఏదైతే సామాన్లని వంట సామాగ్రి కావచ్చు ఆగమాగం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కోతుల బెడద సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సమస్య ఏదైతే కొండెంకని తీసుకొచ్చి ఒక ట్రయల్ రన్ ద్వారా మరి ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా ఈ సమస్యకు అనేది ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కాలనీవాసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సోహిల్తో సమీర్, ఆర్బీ న్యూస్.